నిజంగా ఇతను నిజమైన హీరో. ఇతను రియల్ హీరో అనడానికి సందేహం లేదు. చూడండి, 2 కాళ్ళు పనిచేయకున్నా, నడవలేని స్థితిలో ఉన్న, అంతటి అంగవైకల్యం ఉన్న మనోధైర్యంతో తను విజయవాడ నుండి గుంటూరుకి వెళ్ళి మంచి రొయ్యల్ని చేపల్ని అమ్ముతూ తనకు వచ్చే ఆ లాభము, ఆ సొమ్ములో తన కుటుంబం కోసం దాపెట్టుకోకుండా 3వ భాగం తన లాభములో 1 భాగం తను తీసుకొని 3 భాగాలు 75% వరకు పేదలకు, వృద్ధులకు, అనాథలకు, నా అన్నవారు లేని వారికి సహాయం చేయట కొరకు, ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి, ఎవరో తెలియని వారికి అతను కష్టపడుతూ ఇలా భోజనాలు సిద్ధపరిచి ప్రతి గురువారము ఈయన తన సొంత ఖర్చులతో, తను అమ్మిన రొయ్యలు చేపల వల్ల వచ్చిన లాభముతో ఇలా ఎందరి కడుపులు నింపుతున్నాడండి. నిజంగా ఇతను నిజమైన దయామయుడు, దయగలవాడండి. కానీ లోకంలో ఎంతోమంది కోటీశ్వరులు, లక్షాధికారులు, వాళ్ళకే లెక్కలేని ఆస్తిపాస్తులు సమకూర్చుకున్న వాళ్ళు, వేలల్లో లక్షల్లో రెంట్లు, కిరాయిలు వచ్చే వాళ్ళు ఉన్నారు. బిల్డింగ్లు, కార్లు, పొలాలు, అబ్బాబ్బాబ్బా చెప్పడానికి వీల్లేదండి. కడుపులో ఉన్న బిడ్డల కోసం కూడా పాన్ కార్డులను తీసుకొని లక్షల కోట్లు కూడా వేస్తున్నవారు. నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలకు రాజకీయ నాయకులు అఫిడవిట్ సబ్మిట్ చేసేటప్పుడు ఎలక్షన్స్లోనికి వెళ్ళే ముందు వారి యొక్క పుట్టిన 2-3 సంవత్సరాల పిల్లలపైనే 50 కోట్లు, 100 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు దాపెడుతున్నారండి. పట్టుమని మూతి మీద మిసాలు కూడా రాకున్నా కానీ పట్టుమని 10 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు లేని పిల్లలకే కోట్ల ఆస్తులు వాళ్ళ పేరు పైన రాస్తున్నారండి. రాజకీయ నాయకులారా, సమాజంలో ఉన్న గొప్పవారులారా, ఈ దాసరి దుర్గారావు గారిని చూసి నేర్చుకోండి. అన్నీ ఉండి చేయలేని వారు నిజంగా ఇవన్నీ చూసి నేర్చుకోవాలి. నిజంగా కోట్లు ఉన్నాయి అని చెప్పేసి కాదు, కోట్ల విలువైన ఆస్తులు ఉండడం కాదు, సాటి మనిషికి సహాయం చేసే మనస్సు ఉండాలి. ఆ మనస్సు ఉన్నవాడే నిజమైన మనిషి. నిజంగా దుర్గారావు